Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. మనిషికి మనిషే దూరం రా, ఇది మాయాలోకపు ధర్మం రా, బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతికే నేర్చుకో నా కొడుకా. ఈ పాట మీరు మెలోడీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. గోదావరిలో అందంగా లేన ఆ పాట నేను సినిమా చూసి ఇంటికి వస్తున్నప్పుడు సునీతకు కాల్ చేశాను, నీకు ఈ పాటకి నేషనల్ అవార్డు వస్తుంది తప్పకుండా అని. మీరు అడగండి, క్రాస్ చెక్ చేయండి. నేను చెప్పాను అమ్మాయికి. అలాగే అమ్మాయికి మంచి రికగ్నిషన్ రావడం జరిగింది. కానీ నాకెందుకో అన్నింటినీ మించిపోయి ఈ పాటలో ఒక మట్టి వాసన, ఒక తల్లి దీవెన, ఒక సెంటిమెంట్, చాలా సింపుల్ ట్యూన్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు. క్యాచీగా ఉంది. అలాగే అది భావం బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది. నాకు ఉట్టి రిథం మీద నడిచింది కదా, మధ్యలో చిన్న బిట్టు వేశారు కానీ పాట అయితే రిథం మీద నడిచింది. అది మీరు అలా కోరుకున్నారా, ఆయన చేశాడా? అలానే అడిగానండి. యాక్చువల్లీ అందులో లిరిసిస్ట్ నందకిషోర్ అని కొత్త ఫస్ట్ టైం రైటర్ అండి. అతను బాగా రాశాడు. అంటే ఇది తల్లి గొప్పతనము, పిల్లోడి మీద ప్రేమ, అవన్నీ చాలానే వచ్చినాయి. కానీ నేను ఎందుకో నాకు చిన్నప్పుడు మనం ఒక ఆవు దూడ పులి కథ ఉంటుంది. పులి ఆహారంగా పట్టేసుకుంటుంది, వేటాడే ఒక ఆవుని పట్టుకుంటే నేను పిల్లోడికి పాలిచ్చి వస్తాను, నా దూడ వెయిట్ చేస్తూ ఉంటుందంటే వస్తావా నిజంగానే అంటే తప్పకుండా వస్తానని చెప్పి పులి వదులుతుంది. అది వచ్చి చిన్నప్పుడు ఎప్పుడు మన ఇవి అనుకుంటా భతృహరి సుభాషితాలు చిన్నప్పుడు లెసన్లో గుర్తున్నాయి. అది చెప్తుంది దూడకి అన్ని జాగ్రత్త, ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. ఎందుకో అది గుర్తొచ్చి అలాంటి నేను ఎప్పుడు ఉంటాను నీ తోడు అని తిరిగి వెళ్తుంది. తిరిగి వెళ్ళి నేను వచ్చానంటే అసలు ఆ పులే చెల్లించిపోయి వదిలేస్తుంది అనమాట. ఇది మన కథ. మిత్రలాభం అంట. అండ్ పోయిటరీగా ఎవరు అదే రాసినట్టున్నారు, చేమకూరు వెంకట కవి ఎవరు అనుకుంటారు. ఏదో నాకు లెసన్ తెలుగు లెసన్లో గుర్తుంది అది. అది అలా రావాలి. అండ్ తల్లి, ఏ తల్లి అయినా, ఎలాంటి తల్లి అయినా, తల్లికి బిచ్చగాడైనా మహారాజైనా ఒకటే, అలాంటిది. అండ్ దీవెన ఎవరైనా తిడితే నీ చేతులు పడిపోనని తిడుతుంటారు కదా, అక్కడి నుంచి అసలు అత్యంత మన ఒక గ్రామీణ నేపథ్యం నుంచి అత్యంత సిటీలో పెరిగిన ఏ తల్లి అయినా సరే అలాంటి అందరూ రిలేట్ చేసుకునేటట్టు అనుకుని. అండ్ దీవెన ఒకటి, నీది ఏమైనా సరే నేను ఉంటానని ఒకటి చెప్పడం, నీకేం కాదు నేను దీవిస్తున్నాను, తల్లి దీవెన అనేది నా కొడుక అనేది, నా కొడుక అనే పదం అదంతా అది ఆ ట్యూన్ అలా సింపుల్గా ఉండాలనుకున్నాను. మీరు పాట నాకు బాగా నచ్చిందండి. బాగా సంతోషమండి. నాకు కూడా చాలా నచ్చిందండి ఈ పాట. ఇందులో సంగతులు లేవు, కష్టపడి పాడే సంగతులు లేవు, కానీ ట్యూన్ కొంచెం నాగ్గా చేశారు. అది అందులో నుంచి మంచి భావం వస్తుంది. ఈ సన్నివేశానికి మీ నిజ జీవితంలో తల్లి ఇచ్చిన ప్రోత్సాహానికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఇంకా తల్లి అంటే అదే ఇక్కడ కూర్చున్నాం, ఇంకా అంటే అదే అది ఇంకా దానికి అంటే మాటలు కూడా సరిపోవండి. అంటే ఇంకా సో తప్పకుండా ఉంటుందండి. నేను ఆడియో స్టేజ్ అప్పుడు కూడా చెప్పాను, ఇది యాక్చువల్లీ ఈ సినిమా కూడా ఒక తల్లి లాంటిది. ఎందుకంటే తల్లి ప్రేమ పెద్దవాడికైనా పిచ్చగాడికైనా ఒకటే అని అదే అలా చెప్పాను. సో డెఫినెట్గా ఉంటుంది మొత్తం తల్లి ఇన్ఫ్లుయెన్స్. తీర్చుకోలేని రుణం అది. అంటే మనం ఎంత ఏం చేసినా కానీ తల్లి బిడ్డలు తను అలానే చూస్తూ ఉంటుంది మా అమ్మ కూడా సినిమాని. చూసి అందరూ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అంటే ఆవిడ లెంత్ ఇంకో 10 నిమిషాలు ఉంటే బాగుంటుంది. అంటే వాల్యూ బేస్డ్ కదండి, ఆమె కూడా అప్రిషియేట్ చేశారు. వాల్యూ కోసం చూసి వింటుంటారేమో, టీవీలో చూస్తుంటారేమో జరిగే సంఘటనలు,
అవును. ఈ సమాజం ఎప్పుడు మారుతుంది అనే ఆలోచన ఆమెకు వచ్చి ఈ మీరు తీసిన సినిమా చూసేసరికి సంతోషం సంతృప్తి కలిగి ఉంటుంది. ఈ పాట రచయిత పేరు మీకు గుర్తులేదండి? నందకిషోర్ అండి. నందకిషోర్ ఫస్ట్ టైం రాశాడు నందకిషోర్. బాగా రాశారు, చాలా బాగా రాశాడు. చాలా బాగా అంటే ఇంకా చాలా అతను పెద్ద సినిమా ఇండస్ట్రీకి పెద్ద అసెట్ అవుతాడు. ఇప్పుడు రాస్తున్నారు ఆయన చాలా పాటలు. ఇదే ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ మీరు అందులో లీడర్ అనే సినిమాలో రాణా గారిని కూడా మీరే పరిచయం చేసినట్టుగా అంటాను. చాలా సంతోషం అండి. నేను ఆ సినిమాలన్నీ ఒక రకంగా ఉన్నాయి, ఇది ఒక రకంగా ఉంది ఏమిటా, చాలా అద్భుతంగా తీశారు శేఖర్ గారు. ఇక మీదట అద్భుతమైన సినిమాలు వస్తాయి, చూడొచ్చు అనే ఆశతో ఉన్నానండి నేను కూడా. ఇది సినిమా కాబట్టి మీరు ధనుష్ గారితో ఒక సొల్యూషన్ చూపించగలిగారా? తన వైపుగా ఒక సొల్యూషన్ వచ్చింది. నిజ జీవితంలో ఇది ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఈ వ్యవస్థను మార్చడం, వ్యవస్థనైతే చాలా చక్కగా పోర్ట్రే చేశారు. ఆ అబ్బాయి మార్చినంత సులభమేం కాదు, కష్టపడ్డాడు సినిమాలో కూడా. అయితే ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడుగుదామని. కష్టమేనండి అంత అంటే. కానీ ఇప్పుడు మనం అంటే ఒక హోప్ అనేది ఇవ్వాలనేది బాధ్యత ఫిల్మ్ మేకర్స్ కానీ మీలాంటి వాళ్ళు కానీ ఎవరి ద్వారా. ఇప్పుడు ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటాము, అప్పుడప్పుడు నిరాశకు గురవుతూ ఉంటాం. అదే మీరు ఇందాక గాలిబ్ చెప్పినట్టు, అసలు మీకు గాలిబ్ మీ నోటి నుంచి వస్తేనే నాకు అవాక్కుతాను, మీరు అన్నవాసారి నుంచి గాలిబ్ దగ్గరికి వెళ్ళారని. కానీ అలానే ఎక్కడో ఒక ఆణిముత్యాలు కానీ ఎవరో ఒకళ్ళు, ఒక గాంధీ ఎవరో సంథింగ్ వస్తారు, ఏదో మారుస్తారు, లేకపోతే ప్రజల్లోనే ఒక మార్పు వస్తుంది. ఆ సైకిల్ అనేది మనం మానవత్వం నమ్ముకుంటే అది అవుతుందండి. అంటే ఎంత లేదన్నా మనం ఇంకా రక్తాన్ని చూసి మనం ఆనందించట్లేదు, ఎవరన్నా ఏడుస్తుంటే మనం నవ్వే మెంటాలిటీ అయితే లేదు. మన పనిలో మనం వెళ్తున్నాం. సో ఎప్పటికప్పుడు ఆ మార్పు వస్తుందేమో అని నా హోప్. అంత సినిమాలో చూపించినంత తేలిగ్గా అయితే జరగదు. ఎక్కడో అండర్ కరెంట్ దేవుడికి కూడా ఇది ఇష్టం లేదు, జరుగుతున్నాయి దేవుడికి కూడా ఇష్టం లేదు అన్నది కూడా అందులో చెప్తున్నారు, అందులో తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఎంత గొప్పడైనా ఎంత పేదోడైనా దేవుడికి మొక్కుకుని నేను చేసే పని నా కార్యం కరెక్ట్గా చేయాలని చేస్తాడు. వాడి వల్ల ఎంతమంది నష్టపోతున్నా కానీ దేవుడి మీద భారం వేసి వెళ్తాడనమాట. కానీ ఎక్కడో దేవుడు చూపిస్తాడు అనేది ఉంటుంది కదండి. ఈ సినిమాలో అట్లా అండర్ కరెంట్ ఒక అంటే ఇట్లాంటి జరుగుతున్న వివక్షలు కానీ, ఇంత అన్యాయాలు కానీ, ఇంత అరాచకాలు కానీ దేవుడికి కూడా నచ్చదేమో అని ఎందుకు నచ్చుతుందండి? అది మనిషి చేసే పని. అండ్ దేవుడు అంటే అట్లాంటిది ఒక అండర్ కరెంట్. అండ్ ఆల్సో ఆ హోపే బేసిక్ ఎప్పటికప్పుడు ఒక తిరుగుతుంది కదా సైకిల్. మేబీ ఇది ఈ టైమ్స్ ఒక మరీ అన్యాయాలు మరీ పెచ్చుమేరిపోతే అవతారం ఏదో వస్తుంది కదా, బేసిక్గా సంథింగ్ మైట్ కమ్, అది హోప్. అని అంత తేలికైతే కాదు మీరు అన్నట్టు. సినిమా అంత తేలిక అసలు కాదు. సినిమాలో ఒక చిన్న మనం అంటే హోప్ ఇవ్వాలన్న ప్రయత్నంతో చెప్తాం, కానీ అంత తేలిక కాదు.